Hello everyone, I am Anita and welcome to my channel. Do you remember that we already learned some questions in the last class? So today we will be learning some questions that we can ask to know about one's family. ఎవరిదైనా ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడగాలో ఈ రోజు మనం నేర్చుకుందాం. ఓకే, ఆర్ యు ఆల్ రెడీ? లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. So, here are the questions that we can ask people to know about their family. But please remember, asking about one's family is completely their personal. Make sure you ask these questions only when the person is familiar to you, only when the person is friendly with you. Okay? So, the first question we have here is, do you have any siblings? వాళ్ళ ఫ్యామిలీ గురించి మనం అడగాలనుకున్నప్పుడు మీకు ఎవరైనా అక్క చెల్లెళ్ళు ఉన్నారా, అన్నతమ్ముళ్ళు ఉన్నారా అని అడుగుతాం కదా. సో వాళ్ళ అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ముళ్ళు అని అడగడానికి సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు. ఓకే, డూ యూ హ్యావ్ ఎనీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అడిగినా కరెక్టే, డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్ అని అడిగినా కరెక్టే. మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు అని అడగాలంటే వాట్ డూ యువర్ పేరెంట్స్ డూ. ఓకే, ద సెకండ్ వన్, వాట్ డూ యువర్ పేరెంట్స్ డూ అని అంటే మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు అని అర్థం. అలా కాకుండా మీ అమ్మ ఏం చేస్తూ ఉంటారు, మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు ఇలా అడగాలంటే క్వశ్చన్స్ వాట్ డస్ యువర్ ఫాదర్ డూ, వాట్ డస్ యువర్ మదర్ డూ అనేసి అడుగుతాం అనమాట. అలాగే మీ బ్రదర్స్ ఏం చేస్తూ ఉంటారు, మీ సిస్టర్స్ ఏం చేస్తూ ఉంటారు ఇలా కూడా అడుగుతాం కదా. అలాంటప్పుడు వాట్ డూ యువర్ బ్రదర్స్ డూ, వాట్ డూ యువర్ సిస్టర్స్ డూ అని అడగొచ్చు. సో డూ యూ రిమెంబర్, డూ యూ అబ్జర్వ్, ఇక్కడ మనం డస్ యూస్ చేస్తున్నాం. వాట్ డస్ యువర్ ఫాదర్, వాట్ డస్ యువర్ మదర్. హియర్ వీఆర్ యూజింగ్ డూ. డిడ్ యూ అబ్జర్వ్ ద చేంజ్? ఎందుకు ఇలా అంటే వి యూజ్ డూ ఫర్ ప్లూరల్ సబ్జెక్ట్స్, డస్ ఫర్ సింగులర్ సబ్జెక్ట్స్. డస్ అనేది సింగులర్స్ ఉన్నప్పుడు అడుగుతాం క్వశ్చన్, డూతో క్వశ్చన్ ప్లూరల్స్ ఉన్నప్పుడు అడుగుతాం. సో ప్లీజ్ అబ్జర్వ్, ఇక్కడ ఫాదర్ సింగులర్, సో వీఆర్ యూజింగ్ డస్. బ్రదర్స్ ప్లూరల్, సో వీఆర్ యూజింగ్ డూ. I will let you know how to use these helping verbs clearly in my next video. సో ప్లీజ్ రిమెంబర్, ఇప్పటికైతే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటి, డస్ అనేది సింగులర్ సబ్జెక్ట్స్కి యూస్ చేస్తాం, డూ అనేది ప్లూరల్స్కి యూస్ చేస్తాం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మీరు మీ పేరెంట్స్తో ఉంటారా లేకపోతే మీ పేరెంట్స్ మీతోనే ఉంటారా అని అడగాలంటే డూ యూ లివ్ విత్ యువర్ పేరెంట్స్ ఆర్ డూ యువర్ పేరెంట్స్ లివ్ విత్ యూ. బోత్ ఆర్ ఓకే టు యూస్. యూ కెన్ యూస్ వాట్ ఎవర్ యు ఆర్ కంఫర్టబుల్ విత్. ఏది ఈజీగా అనిపిస్తే అదే అడగొచ్చు. డూ యూ లివ్ విత్ యువర్ పేరెంట్స్ అంటే మీరు మీ పేరెంట్స్తో ఉంటారా అని అర్థం. డూ యువర్ పేరెంట్స్ లివ్ విత్ యూ అని అంటే మీ పేరెంట్స్ మీతో ఉంటారా అని అర్థం. ఓకే, అండ్ మీకు పెళ్ళయిందా లేకపోతే మీరు సింగిలా, బ్యాచులరా ఇలా అడగాలంటే ఆర్ యూ మ్యారీడ్, ఆర్ యూ సింగిల్ ఇలా అడగొచ్చు. అలాగే వాళ్ళు పెళ్ళయింది అని చెప్పారనుకోండి, పెళ్ళి ఎంతకాలం అయింది అని అడగాలంటే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మ్యారీడ్ అని అడుగుతాం. ఓకే, వెల్ హియర్ ఆర్ సమ్ మోర్ క్వశ్చన్స్. మీకు పిల్లలు ఉన్నారా అని అడగాలంటే డూ యూ హ్యావ్ ఎనీ కిడ్స్ ఏమంటాం, డూ యూ హ్యావ్ ఎనీ కిడ్స్ అని అంటాం. తర్వాత వాళ్ళ పేర్లు ఏంటి, వాట్ ఆర్ దేర్ నేమ్స్, వాట్ ఆర్ దేర్ నేమ్స్ అని అంటాం. అలా కాకుండా పాప బాబు ఒకరే ఉన్నారని చెప్పారనుకోండి, వాట్ ఈజ్ యువర్ డాటర్స్ నేమ్, వాట్ ఈజ్ యువర్ సన్స్ నేమ్ అనేసి అడగాలన్నమాట. ఓకే, వాళ్ళు ఏజ్ ఎంత వాళ్ళకి అని అడగాలంటే హౌ ఓల్డ్ ఆర్ యువర్ కిడ్స్ ఏమంటాం, హౌ ఓల్డ్ ఆర్ యువర్ కిడ్స్. లేదంటే మీ పాప ఏజ్ ఎంత, మీ బాబు ఏజ్ ఎంత అని అడగాలంటే హౌ ఓల్డ్ ఈజ్ యువర్ సన్, హౌ ఓల్డ్ ఈజ్ యువర్ డాటర్ అనేసి అడుగుతాం. ఓకే, హౌ ఓల్డ్ ఈజ్ యువర్ సన్ ఆర్ హౌ ఓల్డ్ ఈజ్ యువర్ డాటర్ అని అడగాలి. ఓకే, వాళ్ళు స్కూల్కి వెళ్తారా, డు దే గో టు స్కూల్ ఏమంటాం, డు దే గో టు స్కూల్ అని అడుగుతాం అనమాట. లేదంటే మీ బాబు స్కూల్కి వెళ్తాడా, మీ పాప స్కూల్కి వెళ్తుందా అనే సింగులర్ గురించి అడగాలంటే డస్ యువర్ సన్ గో టు స్కూల్. యూ కెన్ ఆల్సో సే డస్ యువర్ డాటర్ గో టు స్కూల్. స్కూల్కి వెళ్తారా వాళ్ళు అని అడగాలంటే డూ దే గో టు స్కూల్. ఓకే, again do is for plural, does is for singular. Do they go to school, does your son go to school. Did you observe the change? Okay, మీ కూతురు బాగా చదువుతుందా, డస్ యువర్ డాటర్ స్టడీ వెల్,
అలాగే మీ బాబు బాగా చదువుతాడా అంటే డస్ యువర్ సన్ స్టడీ వెల్ అని అడుగుతాం. అలాగే ఇలా కాకుండా మీరు ఒంటరిగా ఉంటారా అంటే పెళ్ళి అవ్వలేదు అని చెప్పారనుకోండి, మీరు ఒంటరిగా ఉంటారా అని అడుగుతాం కదా. డూ యూ లివ్ అలోన్ అని అడగాలి. ఓకే, డూ యూ లివ్ అలోన్ అంటే మీరు ఒంటరిగా ఉంటారా అంటే మీరు ఒక్కళ్ళే ఉంటారా అని అర్థం. సో ఐ యు అన్ ఓన్లీ చైల్డ్ అని అంటే మీ పేరెంట్స్కి మీరు ఒక్కరేనా, మీ పేరెంట్స్కి మీరు ఒక్కరేనా అని అడగాలంటే ఐ యు అన్ ఓన్లీ చైల్డ్. ఓకే, ఐ యు అన్ ఓన్లీ చైల్డ్ అని అంటే మీ పేరెంట్స్కి మీరు ఒక్కరేనా అని అర్థం. So I'm pretty sure that these questions will be very useful when you want to know about one's family. Alright, and a small suggestion from my side, when people say I'm not married yet, I don't have kids yet అని అన్నప్పుడు ఏమి ఇంకా అని మాత్రం అడగొద్దు, అడగకూడదు కూడా. ఓకే, it's completely their personal thing and we can't involve into their business. Alright, let's end this session for today and I'll see you in the next video. Thanks for watching.